న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రలోభాలను నిలువరించేందుకు గట్టి నిఘా, సిబ్బందితో సమీక్షించిన కలెక్టర్. మళ్లీ తెర మీదకు వచ్చిన జీవన్ మాల్ వివాదం. రంగంలో దిగిన ఆర్టీసీ అధికారులు, నోటీసులు అందజేసిన యాజమాన్యం. రైతు ఉద్యమమే తనను సీఎంను చేసింది. ఆర్మూర్, నిజామాబాద్ లో రేవంత్ కార్నర్ మీటింగ్. బీజేపీలో ముదురుతున్న ముసలం. ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షులపై విమర్శలు. ఎటువైపు ఈ పయనం? మోదీ ఇస్తానన్న 15 లక్షలు ఎక్కడ? ప్రచారంలో ప్రజలకు వివరించిన బాజిరెడ్డి. ఎన్నికలలో ప్రలోభాలను నిలువరించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో అబ్జర్వర్లు పాల్గొన్నారు. రెట్టింపు సంఖ్యలో నిఘా బృందాల ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు సమయం సమీపించిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సంబంధిత విభాగాల అధికారులు, ఇంటెలిజెన్స్ బృందాలు గట్టి నిఘాను కొనసాగిస్తూ అంకిత భావంతో పనిచేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఎలిస్ బజార్ వ్యయ పరిశీలకులు, డిఎం నెమ్సీలు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో జరిగిన ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, విలువైన వస్తువులు, ఇతర కానుకలు, మత్తు పదార్థాలు తదితర వాటిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్, వీడియో వీవింగ్ బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అనుమానాస్పద ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు నిశితంగా పరిశీలించాలని, అధిక మొత్తంలో నగదు బదిలీ జరిగే ఖాతాలను గుర్తించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అక్రమ మద్యం నిల్వలు, మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని, ఐఎంఎల్ డిపో నుండి దిగుమతి చేసుకుంటున్న మద్యం నిల్వలు ఎక్కడైనా పక్కదారి పడుతున్నాయా అని నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. పోలింగ్ కు సమయం సమీపించినందున మరింత అప్రమత్తతో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని నిఘా బృందాల అధికారులకు సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఆబ్కారీ, రవాణా, వాణిజ్య పనులు తదితర శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని అన్నారు. తనిఖీలను మరింత ముమ్మరం చేయిస్తామని పరిశీలకులకు తెలిపారు. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 21 ఎఫ్ఎస్టీ బృందాలు నిఘా కొనసాగిస్తున్నాయని, వాటి సంఖ్యను రెట్టింపు చేస్తామని, 22 ఎస్ఎస్టీ బృందాల సంఖ్యను కూడా 30కు పెంచుతామని వివరించారు. ఆర్టీసీ బస్సులలో కార్గో సేవల ద్వారా, రైల్వే మార్గం ద్వారా ఏవైనా వస్తువులను ఎన్నికలలో ప్రలోభాల కోసం పంపిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సిపి కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి విస్తృత తనిఖీలు చేస్తూ పలు చోట్ల నగదుతో పాటు మద్యాన్ని పట్టుకున్నామని అన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తూ అక్రమ నగదు, మద్యం, వస్తువుల పంపిణీ వంటి ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా గట్టి నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. So as per ECI instructions, we have planned on 11th at 11 a.m. Then second thing, regarding PWD staff, we have identified the polling stations which are like at the council's headquarter level. So on that day, manually welfare measures, we are providing one welfare kit also, and also in person, and at the distribution center, reception center, and at the polling stations.
And regarding AMF, so AMF facilities are being well, so at the distribution, reception, and also on the first and lunch and other arrangements also. For P-1 day also, we are providing the dinner at the police station locations only. So next second thing regarding providing them, and also sectoral officers also we have informed them what are the critical polling stations, land order measures. So the CAPF remaining companies they are arriving tomorrow night. So remaining. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో పక్కన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సుమారు నెల రోజుల కిందటే లీజుదారుడు విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు మాల్ లీజు డబ్బులను చెల్లించాలని ఆర్టీసీ అధికారులు నోటీసులను అందజేశారు. జీవన్ రెడ్డి మాల్ మరోసారి వివాదంలోకి ఎక్కింది. అద్దె బకాయిలు చెల్లించాలని లీజుదారుడికి నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన అధికారులు గురువారం మాల్ను సీజ్ చేయాలని నిర్ణయించారు. మాల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారికి మాల్ను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ను సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థకు లీజుదారుడు 3,14,00,000 బకాయి ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టీసీ ప్రత్యేక అధికారులతో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం శంకర్, ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు, డిపో సూపర్వైజర్ పారు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు ఉన్నారు. గురువారం సాయంత్రంలోగా సీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆర్మూర్ ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని మాల్ను నిర్మించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మాల్ సీజ్ ఘటనపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆర్మూర్ రైతుల అండతో ఆనాడు వారి కోసం చేసిన ఉద్యమమే తనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిందని, ఆ క్రెడిట్ అంతా ఆర్మూర్ రైతాంగానికి దక్కుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆర్మూర్ పట్టణంతో పాటు నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన మోడీ మెడలు వంచిన ఘనత పంజాబ్, హర్యానా రైతులదే. ఆ స్ఫూర్తి, ఆత్మగౌరవం తెలంగాణలో ఒక్క ఆర్మూర్ రైతాంగానికి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామంటే కవితను రైతులు పార్లమెంటుకు పంపించారని, కానీ చక్కెర కర్మాగారం తెరవకపోగా కవితను బండకేసి కొట్టి అరవింద్ను 2019లో ఎంపీని చేశారన్నారు. 2019 ఎన్నికల్లో ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రామ్ మాధవ్లో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అరవింద్ గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ రాసిచ్చి ఇక్కడి రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణలో ఆర్మూర్ ప్రాంతం డెవలప్ అయిందంటే అది రైతాంగం వల్లనేనని అన్నారు. ఒకరిని ఎమ్మెల్యే చేస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ లో మల్టీప్లెక్స్ కట్టుకున్నారని, మరొకరిని ఎమ్మెల్యేగా చేస్తే విదేశాల్లో పెట్టుబడులు పెట్టి దందాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఒక గుండాయన మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన 5 దినాలలో నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాదు, రాజ్నాథ్ సింగ్ నాడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించండు. రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు. మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా, పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా, అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది. నేను ఇవాళ మా ఆర్మూరు యువకుల్ని నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది, మోడీ ప్రధానమంత్రి అయి 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇదే ఒకవేళ గుజరాత్లో మాట ఇచ్చుంటే, ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదాలు వేసుకుంటా 10 సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా? జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్లో ఒక నకిలీ జీవన్ రెడ్డి ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 40 ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయ చరిత్రతో
మచ్చలేని రైతుగా రాజకీయ నాయకుడిగా ఆదర్శంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు జరగదని కేసీఆర్ సవాల్ విసిరారని, సవాల్ విసరగానే సరిపోదని దానిని స్వీకరించే దమ్ము ఉండాలన్నారు. 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడిందని, కేసీఆర్ కు నిజంగా సిగ్గు శరం ఉంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కును నేలకు రాయాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని కేసీఆర్ ముక్కును నేలకు రాసినా రాస్తాడని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ కు చేత కాదని, సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావు, హరీష్ రావు రుణమాఫీ జరిగితే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఆర్మూర్ రైతుల సాక్షిగా, సిద్దిలగుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతానని, సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావు పీడను పోగొడతానని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున రైతుల ఖాతాలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని అన్నారు. 2014లో బీఆర్ఎస్ కు, 2019లో బీజేపీకి అవకాశం ఇచ్చారని, ఈసారి కాంగ్రెస్ కు ఇవ్వాలని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని గెలిపించారని, 150 రోజుల్లో మోడీ వద్ద నుంచి కనీసం మున్సిపల్ కార్యాలయానికి 15 కోట్లైనా ఇప్పించారని ప్రశ్నించారు. ఇక్కడున్న వారంతా 90% మంది హిందువులేనని, కళ్యాణం తర్వాతనే అక్షింతలు ఇస్తారనేది భద్రాద్రిలోనైనా మరే గుడిలోనైనా అడిగితే చెబుతారన్నారు. మోదీ హిందూ సాంప్రదాయాలను, హిందువులను మోసం చేశారని ఎత్తిపొడిచారు. అయోధ్యలో రాముని ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతలు ఏ విధంగా పంపిణీ జరిగాయని ప్రశ్నించారు. తాను రాముణ్ణి పూజించలేదా, హనుమంతుణ్ణి కొలవలేదా అని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని, వాడే నిజమైన హిందువు అని అన్నారు. బీజేపీ వారు ఎన్నికల కోసం మతం పేరుతో, దేవుడి పేరుతో బిచ్చమెత్తుకుంటున్నారని అన్నారు. ఈ రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. 3 రంగుల జెండా అనే పాటకు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ సంబరంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్మూర్లో కార్నర్ మీటింగ్ ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు చేరుకున్నారు. రాత్రిపూట జరిగిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నిజామాబాద్ ప్రాంత రైతులను నట్టేట ముంచినందుకు అందరూ ఏకతాటిపైకి వచ్చి దాదాపుగా 2019లో 100 మంది నామినేషన్ వేసి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగంతోని పెట్టుకుంటే, మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండకేసి కొడతామని ఆర్మూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు. అదేవిధంగా 2019లో ఒక గుండాయన మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు. 5 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన 5 దినాలలో నిజామాబాద్ పసుపు రైతాంగానికి, నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాదు, రాజ్నాథ్ సింగ్ నాడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించండు. రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు. మోదీ ఇస్తానన్న 15 లక్షలు ఎక్కడా, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఎంపీ అరవింద్ గెలిస్తే 2 లక్షల ఇళ్లు ఇస్తానన్నాడు, ఏమైంది అనే ప్రశ్నలు సంధిస్తూ ప్రచారం చేపట్టారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఆసన గారి జీవన్ రెడ్డితో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆలూరు రోడ్ నుండి గోల్ బంగ్లా వరకు పాదయాత్రలో పాల్గొని ప్రజలను కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, తులం బంగారం లేదు, రుణమాఫీ 2 లక్షలు లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. తను ఆర్మూర్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులతో కొట్లాడి నిధులు సమకూర్చి తీసుకువచ్చా. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్న ఎంపీ ఎలక్షన్లో ఆశీర్వదించండి, మీకోసం కొట్లాడుతాని ప్రజలను కోరారు. కోరుట్ల, జగిత్యాల్, బాల్కొండ 3 మన ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో మద్దతు ఉంది. సర్వేల ప్రకారం మనం గెలవబోతున్నామని క్యాడర్లో జోష్ నింపారు. పండించేటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం కాకుండా మరి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం
వచ్చిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 5 నెలల కాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం పూర్తిగా వెనుకంజ వేసింది. దానికి కారణం ఏంటంటే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయకపోవడం, సివిల్ సప్లై అధికారులకు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం, పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఈ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది ఈ వ్యవస్థ. ఈరోజు ఒక్క జగిత్యాలే కాదు, కొరటనే కాదు, యావత్ రాష్ట్రం అంతా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేక 50% ధాన్యం రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరిగింది. మిగతా 50% ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం ఈరోజు ఐకేపీ ద్వారానో లేకపోతే సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాళ్ళ పచ్చకపోవడం వల్ల రైతులు వారి పండించిన ధాన్యం రోడ్ల మీద కల్లాలలో. ఈ రోజు జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా నిర్వహించాల్సిన కేంద్ర మంత్రి సభ రద్దు అయ్యింది. మంత్రి పర్యటన ఖరారు కావడంతో బీజేపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు. చివరి నిమిషంలో ఆయన రాక రద్దు అయినట్టు బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న బాన్స్వాడలో నిర్వహించే బహిరంగ సభ రద్దు అయింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనారోగ్యానికి గురి కావడంతో బహిరంగ సభ రద్దు అయినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారి పెద్దల గంగారెడ్డి తెలియజేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని కోరారు. సభ కోసం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలలో సంవత్సరానికి ₹1,00,000 కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం జరుగుతుందని లోక్సభ ఎన్నికల ప్రచారంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి వెల్లడించారు. చేతు గుర్తుకు ఓటేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలోని కొడిచెర్ల, కోటగిరి గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి హరిజనవాడలోని మరిగమ్మ గుడికి చేరుకున్నారు. మరిగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 120 మంది దళితులు కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఈ చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని సుమారు 120 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దళితులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టుకునే ఎస్సీ వారికి ₹6 లక్షల ఇవ్వడం జరుగుతుందని, ఆ డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని, మొదట ₹166 మొదలు పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹400 పెంచడం జరుగుతుందని అన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంట్ ఉచితం, ₹400 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే వచ్చే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. వచ్చే 13న చేతు గుర్తుకు ఓటేసి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. వారి వెంట మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, షాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, కొత్తపల్లి పీఎస్సీసీ అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొల్లూరి కిషోర్ బాబు, మాజీ ఎంపీటీసీ సలీంబర్ల మధుకర్, బర్ల రవి, బొరసాయిలు, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి వాహిద్, నజీర్, కన్నం శ్రీనివాస్, కన్నం లక్ష్మి తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ 70,000 కోట్లు ఆయనకి ఇస్తే అప్పు ఇలా 7.5 లక్షల కోట్లు అప్పు ఇచ్చి చిప్ప చేతికి ఇచ్చిండు. అలా ఏమి లేదు, తీసే చిప్ప ఉంది, చిప్పనే ఉంది.
ఇట్లా తీస్తే భయం అవుతుంది, అప్పులు కదా. అప్పుల కోసమే కట్టాల్సి వస్తుంది 56,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 10 సంవత్సరం. కాబట్టి అంత ఆగమాగం చేసిండు, అన్యాయం చేసిండు కేసీఆర్. కాబట్టి దయచేసి ఆ పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి మొన్న చెప్తున్నామ్మా వినండి, మీరు ఎలక్షన్ల ముందు మీకు వచ్చి ఏం చెప్పిండు, ఎలక్షన్లను గెలిపియండి మీ బిల్లు ఇప్పిస్తా అని చెప్పిందా లేదా? చెప్పండి, చెప్పినదా? ఇప్పుడు ప్రాంతాన్ని ఆ రోజు ఏం చెప్పిండు, నేను గెలిస్తే మీ బిల్లు ఇప్పిస్తా అని చెప్పిండా లేదమ్మా? చెప్పిండు. నేను నమ్మి ఓట్లు వేసారు, ఏవో బిల్లు చేస్తే ఓట్లు బిల్లు వస్తాడు అని వేసారు. 4 నెలలు అవుతుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఒకటి అది 5 నెలలు అవుతుందమ్మా. ఈ ఫస్ట్ వస్తే 6 నెలలు. 6 నెలల నుంచి ఏం మాట్లాడలే, మీరే రాలే, బిల్లు ఇప్పిస్తాను చెప్పలే. ఇప్పుడు చేయమంటుండు. నేను బిల్లు కోసం అడిగి మంత్రి దగ్గర పోతే మంత్రి బిల్లు ఇస్తలేడు, రవీంద్ర రెడ్డి పోయి ఇయ్యద్దని చెప్పిండట అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతుంది. ఎందుకు అంటే మీరు ఊరికి అడుగుతారు కదా, సార్ నువ్వు గెలిచాక బిల్లు ఇస్తాడు కదా ఏమైందని అడుగుతారని మళ్ళా ఉంటా నా మీద బతకాలు చేస్తున్నాడు. నేనేం అనుకుంటానని ఇన్స్పెక్టర్ కాదు కదా, నేను ప్రతి ఊరికి ఇదే చెప్తున్నా, బిల్లు ఇచ్చే బాధ నాది. ఇలా పోచారం బినామీలే ఇలా కాంట్రాక్టర్ ఉన్నారు, వాళ్ళు అవసరమైతే పోలీస్ స్టేషన్ పెట్టి వసూలు చేసి ఇస్తా అని చెప్పుకుంటూ వచ్చినా ఎత్తుండలు ఆల్రెడీ వసూలు చేసిస్తాం. మీ మండలిలో ఉన్న ఎత్తుండల 48 లక్షల రూపాయలు ఉంటే 28 లక్షలు ఇప్పించినా ఇంకా 20 లక్షలు ఇచ్చేది ఉంది, అది కూడా ఇప్పిస్తా అని చెప్పి మనం ఇస్తాను. ఇక ఊరుకుంటున్నాను నేను కూడా. అయ్యా పోచారం నువ్వు తిమ్మాపూర్ చెరువు, తిమ్మాపూర్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టినావు కదా, ఒక పని చేద్దాం, అబద్ధం నువ్వు ఆడుతున్నావా నేను ఆడుతున్నావా తెలియాలంటే ప్రజలకు చక్కగా పసుపు పటంతో పచ్చిపటంతో ఇద్దరం గుళ్ళకి పోదాం. నేను మంత్రికి బిల్లు ఇయ్యద్దని చెప్పలేదని నేను ప్రమాణం చేస్తా, నువ్వు మంత్రికి చెప్పినావు బిల్లు ఇయ్యద్దని నువ్వు ప్రమాణం చేయి, ఇక దేవుడు చూసుకుంటాడని చెప్పిన. ఇక తోక వీకి ఇక మాట్లాడతలేడు ఇక తెల్లారి నుంచి. అంటే ఎందుకు మాయ మాటలు ముసలి ఇంత ఈ టైంలో ఈ ముసల్తనానికి ఇంకా ఈ ఏజ్లో నువ్వు అబద్ధాలు ఆడితే మంచిదా, నీకు అతుకుతుందా పోచారం? కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాను, దయచేసి ఇక నా మీద బదనాం ఇక ఉండడు. ఎలక్షన్ కానీ తెంగబోతాడు, ఎల్లడికి హైదరాబాద్లో ఉంటాడు బదనాం చేశాడు. కానీ ఓడిపోయిన తెల్లారిని తిరుగుబెట్టి ఇప్పుడేమంటాడు, పార్లమెంట్ ఎదిగిపోతాడట. ఏడికి పోతాడు ఆయన, నా ఓటే తీసుకొచ్చిన పెట్టుకున్నాను బాన్స్వాడలో. ఇప్పుడు నేను ఓటు బాన్స్వాడలే చేస్తా. నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి సిరికొండ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉపాధి కూలీ పని వాళ్ల దగ్గరికి వెళ్లి బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సిరికొండ మండలంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పలువురితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రజలంతా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూడాలన్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కాంగ్రెస్ రాజారెడ్డి 200 ఇచ్చి కేసీఆర్ వచ్చి 2,000 చేసి ఈడు 4,000 చేస్తాడు, ఇంకా ఏరేడు 2,000 కాదు ఆపేడు. ఎవ్వడు వీకడక పెన్షన్ కానీ రిజర్వేషన్ కానీ ఎవ్వడు వీకడు. ఎందుకంటే అది మన హక్కు. ఇంకా రానోళ్లకు తెల్ల రేషన్ కార్డులో కొత్త కోడలు వస్తే పేరే ఎక్కలే, ఇంకా రేషన్ కార్డులో పేరు ఎక్కాలి. రానోళ్ళు దుబాయ్కి వచ్చిన వాళ్ళు మనోళ్ళు రిటర్న్ వస్తే అలా పేరు దుబాయ్ రేషన్ కార్డు ఎక్కాలి, అది రావాలి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ అనేటోడు మంచిగుంటది. దేశం ఇంటికి పెద్ద మంచిగుంటే ఇల్లెట్లా బాగుపడుతుందో ఈ దేశానికి మంచిగుంటే నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా, ఎందుకంటే 10:30 అయిపోయింది, ఇళ్లలో పోవాలి, పొద్దున్న లేచి వచ్చారు కాబట్టి వచ్చిన అక్క జిల్లాలకు ఒకటే అడుగుతాం. మన అక్షంతలు వచ్చినాయి అక్క రాములవారి. అక్క రాములవారి అక్షంతలు అంటే దేవుడు అంటే ఎవరు చెప్పారు అక్క, ఎవరు చూపించారు? ఇలా నేను ఒక మునులుగా కుటుంబంలో వచ్చిన నేనున్నా కాబట్టి నా తాత ముత్తాతలు అరే మా ఇంటి దేవుడు రా లక్ష్మీనరసింహస్వామి మన మొక్కాలు రా అని చెప్పింది. ఈయన కుమ్మరోళ్ళ అట్లా పుట్టిండు, వాళ్ళ ఇంటి ముత్తాతలు అని చెప్పింది. పద్మశాల అయినా పుట్టిండు, ఆయన రెడ్డిలలో పుట్టిండు. ఎవరు పుట్టినా గౌన్లలో పుట్టిండు, ఎల్లమ్మ తల్లి అన్నారు. ముదిరాజులలో చెప్పారు, పెద్దమ్మ తల్లి అని చెప్పి. మన తాత ముత్తాతలు ఏ దేవుడు అయితే చెప్పారో దాన్ని మనం మొక్కుతున్నాం అక్క. అంటే దేవుడు మొక్కేటప్పుడు మన తాత ముత్తాతలు మనం గుర్తు చేసుకుంటాం. కులం అనేది దేనికి పెట్టుకున్నాం అక్క? కులం అనేది మనం చేసే పని కోసం. అరే వీళ్ళు 10 మంది ఒక్కోళ్ళరా,
వీళ్ళు కలిసి కట్టుకుంటారు, ఏదైనా కష్టం వచ్చినా నష్టం అంతా ఉండాలని చెప్పి. అట్లాగే హిందువులు అనేది మనం అంతా పుట్టుకున్నాం అక్క, మనందరూ ఆ కుటుంబంలో వచ్చాం. నా తాత మారాడు కదా, నా ముత్తాత మారాడు కదా, ఎన్నటికనేది మారాడు కదా. మరి మారినప్పుడు నేనెట్లా హిందువు కాకుండా పోతా, నేనెట్లా దేవుణ్ణి మొక్కకుండా పోతా? కాబట్టి రాముడు అనేవాడు మన దేవుడు అక్క. ఆ రాముడి యొక్క జపం చేస్తూ నిత్యం మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీని ఆశీర్వదించమని ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున చెప్తూ మాకు ఇచ్చిన అవకాశానికి, ఎందుకంటే అక్కలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న గంట చరితారావు ఓటు వేయాలని కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి గంట చరితారావు మాట్లాడారు. సీరియల్ నంబర్ 17 పక్కన బటన్ నొక్కి కంప్యూటర్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. నేటి ప్రజాస్వామ్యానికి కావలసింది ఓటరు అని, ప్రస్తుతం మన భవిష్యత్తుకి కంప్యూటర్ కావాలి అనే నినాదంతో ముందుకు వెళుతున్నానని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, కుల వృత్తులకు ప్రోత్సాహకాలు అందజేస్తానని, చిన్న సన్నకారు రైతులకు ఉపాధి కల్పన కల్పిస్తానని, మిర్చి, ఎర్రజొన్న, వరి, చెరుకు పంటలకు కనీస మద్దతు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని, ఇండస్ట్రీలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని, మహిళా సాధికారతను పెంపొందించే విధంగా వృత్తి విద్యా సంస్థలను స్థాపింపజేస్తానని, కేజీ నుండి పీజీ విద్యార్థులకు నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపడతానని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించడంతో పాటు వారికి విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పిస్తానని, ప్రజల క్షేమమే నా లక్ష్యమన్నారు. ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేస్తారో వాటిని కూడా పట్టించుకొని అన్ని రకాలుగా అందరికీ సమానంగా మనం అభివృద్ధి బాటలో నడిపే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే నా ఉద్దేశం. తర్వాత వాళ్ళు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా ఏమన్నా అయితే ఎలాంటి ఇన్సూరెన్స్ కానీ లేదంటే వాళ్ళు చనిపోయిన ఎలాంటి బీమా కానీ ఏది కూడా వాళ్ళకి అందదు. వాళ్ళు కేవలం వాళ్ళు పనిచేసేదానికి సరైన డేటా కూడా వాళ్ళకి అందట్లేదు అని చెప్పి వాళ్ళు బాగా చెప్పడం జరిగింది. అలా ఒకవేళ మనం ఐటీపీ సెంటర్స్ తీసుకొచ్చి రైతులకు వేరుగా చేసినప్పటికీ మిగతా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి బాగా కూడా ఉపాధి దొరకాలి అని అంటే ఖచ్చితంగా మనము వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏవైతే అనుబంధ పరిశ్రమలు అంటే బై ప్రోడక్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయో అవి కనుక నెలకొల్పితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, వాళ్ళ పిల్లలు చదువు చేయించుకునే స్థాయిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఇట్లాంటి కష్టాలు ఎదుర్కోకుండా విద్య అందుతుంది. కాబట్టి వాళ్ళ వంతు పాత్రని సమాజంలో ఎలా నిర్వర్తించాలి, ఏం చేయాలి, నా ఇంటితో పాటు దేశాన్ని ఎలా అభివృద్ధి చెందాలో అని ఆలోచించే ఇది వాళ్ళకి దొరుకుతుందని నేను భావిస్తున్నా. అలాగే మన నిజామాబాద్ రైతు కూలీలు, నిరుద్యోగులు స్విమ్మింగ్ ఫీజు తగ్గించండి అన్నందుకు యువకులపై ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ మండలంలోని మదనపల్లిలో గల స్విమ్మింగ్ పూల్ కు వెళ్లిన వారిపై నిర్వాహకులు దాడికి దిగారు. ఫీజు తగ్గించాలని కోరినందుకు గాను ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కు నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన తిరుమణపల్లి గ్రామానికి చెందిన రాజేష్, నవీన్, రంజిత్, లింబాద్రి అనే నలుగురు యువకులు మదనపల్లిలోని సుభాష్ గార్డెన్ కు స్విమ్మింగ్ కోసం వెళ్లారు. అక్కడ ధరలను చూసి నివ్వెరపోయారు. దీంతో యాజమాన్యం దగ్గరికి వెళ్లి గత సంవత్సరం తక్కువ ఉన్న ధరలు ఈసారి అమాంతం పెంచేశారని, ధర తగ్గించాలని కోరారు. దాంతో ఆ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం వారి మాటను లెక్క చేయకపోగా ఆ నలుగురు యువకులను క్రూరంగా ఓ గదిలో బంధించి అక్కడే ఉన్న తమ ప్రైవేట్ బౌన్సర్లతో ఇష్టారీతిన దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ యువకులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కట్టెలతోని రాడ్లతోని ఇష్టంలో కొట్టిరు. రాడ్లతోని ఒక 10 నుంచి 15 మంది కొట్టిరు మొత్తం. మేము అలా స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయడానికి సండే వీకెండ్ ఉందని పోయిన విఆర్ మొత్తం ప్రైవేట్ ఎంప్లాయీస్ పోయిన తర్వాత అక్కడ ఏం చేసిరంటే 500 అని చెప్పి ఇంతకుముందు పోయినప్పుడు 400 ఉండే మాకు. లేదు సార్ 500 ఎట్లా తీసుకుంటారు, 400 తీసుకున్నాక కన్సెషన్ చేయండి అని మాట్లాడినాం. ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ అయింది. లేదు చేయాలి ఏదో ఒక విషయం చెప్పాలి కానీ ర్యాష్గా మాట్లాడడం వల్ల అట్లా మాట్లాడదు సార్, మేము వచ్చే వాళ్ళము కస్టమర్స్ అట్లా మాట్లాడద్దు, కోపంగానే మాట్లాడదు. మాట కొట్టారు వాళ్ళు. కట్టెలు, రాడ్లు, పెద్ద పెద్ద ఐడన్లు, ఇంత ఐడన్లతో ఎత్తేసారు మీద.
గేట్లు బంద్ చేసిర్రు, మా ఫోన్లు గుంజుకుర్రు. ఎంతమంది కుట్రా? దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తన సహచర నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత గ్యారంటీ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గోవండను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని ఆయన విమర్శించారు. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నట్టేటా ముంచారని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ప్రతి లబ్ధిదారునికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రయాణికులు నరక యాతన పడుతున్నారని, పురుషులు బస్సులో ప్రయాణించడం కష్టతరమైందని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయక తాము బాధపడుతున్నామని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. 10 ఏళ్ల పాటు భాజపా ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండి అంబానీ, అదానీకి తప్ప సామాన్య ప్రజానికానికి ఒరగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం, దేశం బాగుపడాలంటే కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెండ గంగాధర్, సీనియర్ నాయకులు నాగలి గోవర్ధన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, నూకల నర్సయ్య, నిమ్మల కిరణ్, కూర నర్సయ్య, శేఖర్, చిన్నుల వినోద్, గోస్కొండ నర్సయ్య, బూర్ల గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏ తీరు ఎట్లుందంటే 6 గ్యారంటీలలో ఒకటి ఒకటి అమలు చేయడం జరిగింది. అది కూడా బస్సు. ఆ బస్సు కూడా ప్రజలు తిడుతున్నారు ఆడోళ్ళు, అరే పన్ను ఎందుకు పెట్టిండు వేస్ట్గా, అనవసరంగా మా డబ్బులు మేము లేకుండా ప్రయాణించకపోతుండే అది పెట్టి బస్సులలో ఎక్కకుండా చేసిండు. అది కూడా మన లేడీస్లలో, స్త్రీలలో బాగా వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ 5 గ్యారెంటీలలో ఏది సరిగా కూడా అమలు చేయడం లేదు. 50% మందికి కూడా అమలు చేయాలి. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కరికి రాలే. 2,500 ప్రతి ఒంటరి మహిళకు 2,500 ఇస్తాడు. అది ఎక్కడ పోయింది? మన విద్యుత్ ఫ్రీ అన్నాడు, అది కూడా 40% వచ్చింది, అది కూడా అమలు కాలేదు. గ్యాసు కూడా ఎవరు తీసుకున్నా అని ఖాతాలకు పడతారు, ఖాతాలలో కూడా ఇప్పటిదాకా అవ్వలేదు. మాకు స్కూటీలు ఇస్తామన్నారు, అవి ఎక్కడికి పోయినాయి? ఏది కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ రాగా నేను ఎక్కగానే 9వ తారీఖు తీసుకొని 11వ తారీఖు నాడు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అవి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళ మీద ఉట్టుపెట్టి ఆగస్టు 15 అని చెప్పి గడపడం తప్ప ఈ రేవంత్ రెడ్డికి చేతగానామీలు ఇచ్చి ప్రజలను చాలా మోసగించిండు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్కు ఖచ్చితంగా సర్వే రిపోర్ట్లో కూడా 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఉన్నది. ఈసారి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఖచ్చితంగా గుణపడని చెప్తారు. బీజేపీ ఒక రామజపం తప్ప వేరే ఏం లేవు. మోడీకి కూడా మనకి ఏమి హామీలు 15 లక్షలు మన అకౌంట్లో వేస్తాడు, అవి వేసిండా? ఏవి కూడా సరిగా వేయలేడు. ఒకటే జై శ్రీరామ్ అనే నిజానాథ్. మేము కూడా జై శ్రీరామ్ అంటాం, మేము కూడా హిందువులమే, ఖచ్చితంగా మేము రామభక్తులమే, దాంట్లో అతిశక్తి కాదు. మేము కూడా బొట్టు పెట్టుకున్నాం, దాంట్లో ఏం కాదు. కాబట్టి ఈరోజు బీజేపీ కూడా ప్రజలు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మేము సుభిక్షంగా ఉంటాం. 24 గంటల కరెంట్ వస్తుంది, పింఛన్ కూడా వస్తుంది, పెంచుతామన్న 4,000 రూపాయలు ఇప్పటిదాకా కూడా పెంచలేడు. ఉన్న జనవరి నెల కూడా ఇంక ఇప్పటిదాకా ఇవ్వలేదు అని ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గెలవడం తథ్యం. మాకు దుబాక గ్రామంలో ఎంతో కరెంటు కొరత ఉంటుంది కాబట్టి అప్పుడు 3 కోట్లు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రతి మోటార్ గార్డ్ కానీ, ఇండ్లలో కానీ, ఊళ్ళలో కానీ ప్రతి కాంబోలో వేయడం జరిగింది. అప్పుడు ఉన్న విద్యుత్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి ఊళ్ళు విలేజ్లలో కూడా గంటకు పోవడం, ట్రిప్ అవ్వడం, కరెంట్ సరిగా ఉండక కూడా మా దుబాక గ్రామంలో చాలా పంటలు ఎండిపోయినాయి. ఈ వ్యతిరేకత కూడా మాకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈరోజు ప్రచారంలో భాగంగా దుబాక గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వెళ్ళడం జరిగింది. మన బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ అభ్యర్థి మన బాజిరెడ్డి గోవర్ధన్ మన నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కావున మా కార్యకర్తలు అందరు దాదాపు ఒక 50 నుంచి 60 మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మన బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో
గెలిపించాలని కోరడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలు కూడా స్పందన బాగుంది. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 4 నెలల్లోనే మన తీరని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడం, ప్రజల్లో ఈ 3-4 నెలలనే తీవ్ర వ్యతిరేకత రావడం కూడా మనకు ప్రజలు అంటున్నారు. మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన కారు గుర్తుకు ఓటేసి మన పార్లమెంట్ ఎల్లమ్మగుట్టలోని బొందిల రకాల సంఘం కులగురువు జన్మ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. మేయర్ నీతి కిరణ్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. గత 10 సంవత్సరాల నుండి ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో కులగురువు ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. గత 10 సంవత్సరాలుగా ఈ విధానంలో కొనసాగిస్తున్నామని చెప్పారు. మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రతాప్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు జరిపారు. భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి మహారాణా ప్రతాప్ సింగ్ గారి 484వ జయంతి సందర్భంగా ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఉన్న విగ్రహ ఫోటో పెట్టి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానికి ఇక్కడ బలరాం పరశురామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోదరులు చాలా మంది వచ్చారు. వారందరితో పాటుగా ఇక్కడ ఆయన ఫోటోకు దండ వేసి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చరిత్ర చూసుకుంటే ఎంతో అమోఘమైనటువంటి చాలా గొప్ప మహనీయులు, ఎంతో శక్తిశాలి. ఆయన 200 కిలోల వెయిట్ ఉన్నటువంటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అస్త్రాలన్నీ వేసుకొని వెళ్ళినా కూడా ఆయన గుర్రం చేతక్ మీద వెళ్ళి ఆయన యుద్ధానికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా యుద్ధాన్ని గెలిచి వచ్చే అంత ధైర్యంగా ఆయన పోరాటం చేసేవాడు. మరి ఆయన పోరాట స్ఫూర్తి కానివ్వండి, ఆయన భారతదేశాన్ని మన భరతమాతను కాపాడుకునే విధానం కానివ్వండి, ఎప్పుడైతే అక్బర్ లాంటి మొఘల్ చక్రవర్తులు ఉన్నప్పటికీ కూడా వారి గుండెల్లో ఒక భయాన్ని సృష్టించి మరి మహారాణా ప్రతాప్ సింగ్ గారి పేరు చెప్తేనే భయపడే విధంగా వారందరినీ కూడా పారద్రోలిన తర్వాతే ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. కాబట్టి మరి అలాంటి వారి త్యాగాలు వృధా పోకుండా మనమందరం కూడా ఇప్పుడు ఏదైతే భారతదేశం చుట్టూ పొంచినటువంటి ఏమైనా ప్రమాదాలు మనమంతా కూడా ఏకంగా మన యువత కానివ్వండి అందరం కూడా మనం ఏకమై మన భారతదేశాన్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా और हमारे महाराणा प्रताप जी के 484 जयंती संदर्भंगा मैडम వచ్చారు. చాలా సంతోషం మాకు. महाराणा प्रताप जी का जो त्याग करे थे उन्होंने पूरा विश्लेषण बहुत अच्छी तरह दिया है. तो हमारे पूरे युवा को मालूम होना चाहिए, तेलंगाना में हो अभी ना के राजस्थान, पूरे देश भर में पूरे युवता को ये पता चलना चाहिए कि महाराणा प्रताप जी क्या थे, उन्होंने क्या है, उनका क्या त्याग था, उन्होंने क्या त्याग किया. अपने लिए घास खाकर उन्होंने 200 किलो वजन उठाकर देश को आज़ादी के लिए उन्होंने जो उनका बलिदान दिया अपने देश के लिए. हम युवा भी उसी तरह तैयार होना चाहिए. हम एकता में रहना चाहिए. पूरा हिंदू धर्म के साथ हमारे देश को आगे लेके चलना चाहिए. और हम आज का जो प्रोग्राम है महाराणा प्रताप जी का जयंती के उत्सव के लिए जो भी आए उन सभी को बहुत बहुत धन्यवाद. कितने का जयंती? 484 జయంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం ర్యాలీ కూడా ఉంటుంది 6 గంటల నుంచి. సో దయచేసి మీడియా కూడా వచ్చి మాకు కవర్ చేయాలని కోరుతున్నాం. హిందూ బంధువులు కూడా నిజామాబాద్ పట్టణ హిందూ బంధువులు కూడా రావాలి ఈ ర్యాలీకి. అలాగే ఈరోజు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో నా దగ్గర మా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రలోభాలను నిలువరించేందుకు గట్టి నిఘా, సిబ్బందితో సమీక్షించిన కలెక్టర్. మళ్లీ తెర మీదకు వచ్చిన జీవన్ మాల్ వివాదం. రంగంలో దిగిన ఆర్టీసీ అధికారులు, నోటీసులు అందజేసిన యాజమాన్యం. రైతు ఉద్యమమే తనను సీఎంను చేసింది. ఆర్మూర్, నిజామాబాద్ లో రేవంత్ కార్నర్ మీటింగ్. బీజేపీలో ముదురుతున్న ముసలం,
ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షులపై విమర్శలు. ఎటువైపు ఈ పయనం? మోదీ ఇస్తానన్న 15 లక్షలు ఎక్కడ? ప్రచారంలో ప్రజలకు వివరించిన బాజిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.